ప్రకాశం జిల్లా పోరుమామిల్లా పట్టణంలోని డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ 50 ఏళ్ల వైద్య సేవల పయనాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి హాస్పిటల్ స్థాపకులు కీర్తిశేషులు డాక్టర్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. 1975లో హాస్పిటల్ను ప్రారంభించిన డాక్టర్ ప్రసాద్ సుమారు 32 సంవత్సరాల పాటు పేద ప్రజలకు తనదైన శైలిలో వైద్య సేవలు అందించారు. ఇప్పుడు ఆయన వారసులైన డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ మృదుల ఈ సేవలను కొనసాగిస్తున్నారు అని తెలిపారు. ఒక టీవీ అంటే శరీర దారుఢ్యం అదంతా కూడా చాలా అందంగా ఉంటారు ఆయన వ్యక్తిగా కూడా. కాబట్టి ఓహో డాక్టర్ అంటే ఇలా ఉండాలి కదా అని చదువుకున్నోళ్ళు కానీ విద్యార్థులు కానీ ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత కూడా. పోరుమామిలలో మేము కూడా ఒక డాక్టర్ కావాలి లేకపోతే ఒక ప్రొఫెషనల్ కావాలని ఆయన చూసి చాలామంది మనకు తెలిసినది కానీ కొన్ని వందల మంది డాక్టర్లకు ఆయన స్ఫూర్తి ప్రదాత అయినారు మన ప్రాంతంలో. నిజానికి అనేక మంది ప్రొఫెషనల్స్కు మనం కూడా ఈ సమాజంలో ఈ విధంగా ఎదగాలి అని ఆలోచన కలిగించినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రసాద్ గారు. నేను రాజకీయంగా ఆయన యొక్క సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తామండి, చేస్తాం, మరి ఆలోచన చేస్తాం, అలా ఏమీ మాట్లాడలేదు. ఓకే గోవిందరెడ్డి గారు మీరు వచ్చారు, ఎస్ ఐఆమ్ సపోర్టింగ్ యూ, మీకోసం నేను అన్ని చోట్ల పనిచేస్తాను ఖచ్చితంగా. రెండో మాట ఎక్కడా ఉండదు ఆయన ఆలోచన. అంటే చాలా క్విక్ డెసిషన్స్, చాలా కరెక్ట్ డెసిషన్స్, ఏదో తడబడేటువంటి మనస్తత్వం కాదు. కాబట్టి అలాంటి మంచి పేరు తెచ్చుకోగలిగినటువంటి వ్యక్తి. కానీ నిజానికి ఆయన అకాల మరణం చాలా తీరని లోటు మన పోరుమామిల్లా ప్రాంతానికి. ఆయన మరి ఎంత దురదృష్టి అంటే తన పిల్లలందరూ కూడా వైద్య వృత్తిలో ఉండాలి, కొడుకులు కానీ కోడళ్ళు కానీ. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. మనము ఇంత ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా తయారు చేయడం అనేది, ఆ విధంగా ఆలోచన చేసి తయారు కావడానికి మరి వాళ్ళ యొక్క ధనాన్ని కాలాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాణించారు. ఇంకొక గొప్ప విషయం కూడా, వాళ్ళందరూ కూడా ఎండీలు, పెద్ద పెద్ద డాక్టర్లు. నిజానికి మన పోరుమామిల కంటే ఒక సిటీలో ఉండే డాక్టర్గా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయినా కూడా మరి వాళ్ళ నాన్నగారు డాక్టర్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ ఆయనకు కానీ